సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ చరణ్ వాళ్ళమ్మ. రచన వనజా తాతినేని. మిత్రులారా, ఈ చిన్న కథ సందేశాత్మక కథ, సూక్ష్మమైన కథ. తప్పకుండా పూర్తిగా వినండి. విన్న తరువాత మీ స్పందనను తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. చరణ్ వాళ్ళమ్మ. మరునాడు ఉదయమే నిశ్చితార్థం జరగబోతుండగా చరణ్ ఆ రోజు ఉదయాన్నే కాబోయే అత్తవారింటికి వచ్చాడు. ఆ ఇంట్లో ఆశ్చర్యం. ఏమిటి, ఈ అబ్బాయి ఇలా వచ్చాడు అని. మధ్యవర్తితో మాట్లాడిన విషయాలు కాకుండా ఇంకా ఏమైనా మాట్లాడాల్సినవి ఉన్నాయా? ఏం లిస్టు వినిపిస్తారో ఏమిటో. గుండెల్లో గుబులు అమ్మాయి తల్లిదండ్రులకు. అమ్మాయి పెళ్ళి అంటేనే మధ్యతరగతి కుటుంబాలలో మోయలేని బరువు. ముందు అమ్మాయి చదువుకుని ఉంటే చాలు అంటారు. తర్వాత కట్నం ఏమీ అక్కర్లేదు. అయినా వాళ్ళ అమ్మాయిని వాళ్ళు ఒట్టి చేతులతో పంపుతారా ఏమిటి? ఉన్నది ఇద్దరేగా, ఎలాగూ ఆస్తి హక్కులు వచ్చాయిగా, మేము ప్రత్యేకంగా అడిగేది ఏముంది అంటారు. తర్వాత మేము కట్న కానుకలు అడగలేదు కదా, పెళ్లి మాత్రం ఘనంగా చేయాలి అంటారు. పెట్టుపోతలు, సారే, చీరలు అన్నీ ఘనంగా జరపాలి. లేకపోతే కట్నం ఎలాగునూ లేదు, మరి ఏమీ పెట్టలేని పేదవారి అమ్మాయిని చేసుకుంటున్నారని బంధుమిత్రులలో వెలితిపడాలి అంటారు. ఈ మాటకే అమ్మాయి తల్లిదండ్రులకి పెళ్లి ఖర్చులు తడిసి మోపిడే లక్షలలో కనపడతాయి. ఇలా ఆలోచిస్తూ టిఫిన్, కాఫీ మర్యాదలు అయ్యాక చరణ్ ఇలా అన్నాడు. ఆంటీ, మీ అందరితోనూ ఒకసారి మనసు విప్పి మాట్లాడాలి. పల్లవిని కూడా పిలుస్తారా అన్నాడు. పల్లవి వచ్చాక అందరూ కూర్చున్నాక, ఇలా మీతో మాట్లాడాలని రావటం మీకు భయం కలిగించవచ్చు. మొన్న పెళ్లి చూపులప్పుడు అంతా హడావిడి, ఎక్కువ మాట్లాడలేకపోయాం. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తాను. మా కుటుంబంలో అందరూ వ్యవసాయదారులు, వ్యాపారాలు చేసుకునేవారే. మా కుటుంబం నుండి ఈ తరంలో నేను, అన్నయ్య మాత్రమే బాగా చదువుకుని ఎల్లలు దాటి ఉద్యోగాలు చేస్తున్నాము. మా అన్నయ్యది ప్రేమ వివాహం అని మీకు తెలిసే ఉంటుంది. వదిన కూడా ఉద్యోగం చేస్తుంటుంది. 2 సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. మా వదిన వారి తల్లిదండ్రులు, బంధువర్గం అంతా విద్యాధికులు, ఉద్యోగాలు చేస్తున్నవారు. అన్నయ్య, వదిన పెళ్లికి ముందు ప్రేమించుకుని పెళ్లి నిర్ణయాలు తీసేసుకుని ఇంట్లో తెలియజేశారు. అందుకు అమ్మా నాన్న ఏమీ నొచ్చుకోనూ లేదు. మనస్ఫూర్తిగానే పెళ్లికి ఒప్పుకున్నారు. అమ్మకి ఆడపిల్లలు లేకపోవటం వల్ల మా పెళ్లిళ్ళు జరిగినప్పుడు కోడళ్ళకి ఏమేమి చీరలు పెట్టాలి, ఎలాంటి నగలు చేయించాలి అనే ఒక సుందర స్వప్నం ఉంది. ఆమె కోరికకి, ఆలోచనలకు అనుగుణంగానే తన వడ్డాణంని పెద్ద కోడలికి ఇవ్వాలని నిశ్చితార్థం చేసుకున్న రోజు వదినకి పొట్టుచీరతో పాటు ఆ ఆభరణాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చింది. అమ్మ పెట్టిన చీర, వడ్డాణంతో సహా మా వదిన కుటుంబంలో వారికెవరికి అవి నచ్చలేదు. పైగా వాళ్ళు మాకు ఏ విధమైన సారే, చీరల ఆనవాయితీలు లేవు అని తెలివిగా తప్పించుకున్నా కూడా మాది పల్లెటూరు కనుక లగ్నపత్రిక పంపారని చెప్పి తనే మిఠాయిలు తయారు చేయించి గిఫ్ట్లు కొని అందరికీ పంచింది అమ్మ. ఇక వివాహ సమయానికి కావలసిన బట్టలు కొనుక్కోవటానికి ఎన్నోసార్లు వదినను పిలిపించినా ఆమె రాలేదు సరికదా. ఆమె తరపు వాళ్లతో కలిసి వెళ్ళి తనకు కావలసిన చీరలు కొనుక్కొని ఆ షాపింగ్ తాలూకు బిల్లుని అమ్మకి పంపించారు. పెళ్లి సమయంలో పెళ్లి కూతురికి కట్టే తలంబ్రాల చీరతో సహా మంగళసూత్రం, గొలుసు, నల్లపూసలు అన్నీ వాళ్లే కొనుక్కుని అమ్మకి కనీస మర్యాద ఇవ్వకుండా చేయటం మా అందరినీ ఎంతో బాధించింది. ఏమైనా మాట్లాడితే
అన్నయ్య ప్రేమ వివాహం చేసుకుంటున్నాడని, ఇష్టం లేకనే ఏవో వంకలు పెడుతున్నారని అంటారని మౌనం వహించాము. అమ్మ ఎంతో సెంటిమెంట్‌గా పెట్టిన వడ్డాణం కూడా పాత మోడల్ అని పెళ్లి సమయానికి మార్చేశారు. అది మా నాన్నగారిని చాలా బాధించింది. తరతరాలుగా కోడళ్ళకి బహుమతిగా ఇస్తున్న ఆభరణం అది. ఆఖరికి పెళ్లి సమయంలో అన్నయ్య కట్టుకునే బట్టలతో సహా వాళ్ళే నియంత్రించేసి మధుపర్కాల బదులు షేర్వాణి వేయించారు. ఒక్క మంగళసూత్రం మాత్రమే మేము మా వదిన కోసం తయారు చేయించాం అంటే ఆశ్చర్యపోవద్దు. పెళ్లి సమయంలో మా బంధువర్గాన్ని పల్లెటూరు గబ్బిలాయలని, ఊరివాళ్ళు అని, ముతక మనుషులని నానా రకాల మాటలతో చిన్నచూపుతో బాధ పెట్టారు వాళ్ళు. మూడు నిద్రలలో ఒక్కరోజు తప్ప వదిన ఇప్పటికీ మా ఇంట్లో నిద్రించిన రోజే లేదు. ఈ కాలపు అమ్మాయిలు చాలామంది అంతే. భర్త చదువు సంధ్యలు, ఆస్తిపాస్తులు అన్నీ పెళ్ళి అయ్యి అవగానే వాళ్ళకే సొంతం అయిపోవాలి. అతని కుటుంబం మాత్రం అవసరం లేదు అన్నట్టు వేరు చేసేసి పక్కకు నెట్టేసి నిర్దాక్షిణ్యంగా కొంగుముడితో భర్తను కట్టేసుకుని వెళ్ళిపోవాలి. పుట్టింటి వైపు బంధువులు కావాలి, అత్తింటి వారు అవసరం లేదు అన్నట్లు ఉంటారు. అన్నయ్య పెళ్లి అయిన తర్వాత ఒక నెలలోపే భార్యను తీసుకుని విదేశాలకు వెళ్ళిపోయాడు. అమ్మ ఫోన్ చేసినప్పుడు ఎప్పుడైనా కోడలితో మాట్లాడతాను, ఒకసారి ఫోన్ ఇవ్వరా అంటే తన పక్కనే ఆమె ఉండి కూడా లేదని చెప్పేవాడు. ఒకసారి వదిన ఇలా అంది, ఆమె మీ అమ్మ, ఆమెతో నీకు మాటలుంటాయి కానీ నాకేం మాటలుంటాయి, నేను మాట్లాడను అని. అమ్మకి ఆ మాటలు వినపడ్డాయి. అప్పటి నుండి ఆమె ఎప్పుడూ కోడలితో మాట్లాడాలని అనుకోదు. అమ్మతో నాకున్న సాన్నిహిత్యం వల్ల అమ్మ మనసులో ఏముందో నాకు తెలుసు. అందుకే అమ్మకు నచ్చిన అమ్మాయినే చేసుకోవాలనుకున్నాను. నా ఎంపిక కన్నా అమ్మ ఎంపిక నాకు మంచిదవుతుంది అని నా అభిప్రాయం. 5 మేనత్తల మధ్య మా అమ్మ ఆ ఇంటి కోడలుగా ఎన్ని బాధ్యతలు మోసిందో, ఎన్ని మంచి చెడులకి మధ్య వారధిగా నిలిచిందో మా మండువాలోగిలి చెబుతుంది. 2 తరాల పెద్దవారిని రోగాలు, నొప్పులు సాక్షిగా అమ్మ స్వయంగా సేవ చేసి ముక్తులని చేసింది. అలాంటి మా అమ్మకి మంచి చెడు విషయం తెలియంది కాదు. ఈరోజు సాయంత్రం తన కాబోయే చిన్న కోడలికి వడ్డాణం, చీర కొనుక్కోమని మీకు డబ్బు పంపాలని అనుకుంటుంది. దయచేసి ఆమెని అపార్థం చేసుకోకండి. జరిగిన విషయాలతో అమ్మ మనసు నొచ్చుకుని ఎవరి ఇష్టప్రకారం వారికి నచ్చినవి కొనుక్కుంటారు. మనది పాత తరం, మనకు నచ్చినది వాళ్ళకి నచ్చాలని లేదుగా. పట్టుదలకు పోయి మనమే తీసుకువెళ్ళినా వాళ్ళు పెట్టుకోవటానికి ఇష్టపడకపోతే అదో బాధ. డబ్బుకు డబ్బు పోయి మనసులో భేదాభిప్రాయాలు పెరుగుతాయి అంటుంది. కాబట్టి ఆమెను మీరు అర్థం చేసుకుని అమ్మతోనే షాపింగ్ చేయించండి. ఆమెకి మనసులో ఉన్న కోరికలను తీర్చుకునే అవకాశం ఇవ్వండి. పల్లవి, మీకు అమ్మ సెలక్షన్ నచ్చకపోయినా సరే ఆమె ఎంపిక చేసిన వాటిని ఓకే చేయండి. మీకు నచ్చిన వాటిని ముందు ముందు నేను కొనివ్వటానికి ప్రయత్నం చేస్తాను అని చరణ్ వివరంగా చెప్పిన తీరుకి ఆ ఇంటిల్లపాది ముఖాల్లో చాలా సంతోషం కనిపించింది. పెళ్లి అంటే 2 మనసులను కలిపే ఏకతాళం మాత్రమే కాదు, 2 కుటుంబాలను కలిపే వంతెన కూడా. చాలా విషయాల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తి అగర్భ శత్రువుల్లా మెలిగే వియ్యపురాళ్ళని చూశాను నేను. అలా మన కుటుంబాలు ఉండకూడదని నా కోరిక. ఇక మీతో ఇలా వచ్చి ఈ విషయం చెప్పినందుకు మన్నించాలి. అరమరికలు లేకుండా చెప్పటం మంచిదని చెప్పాను. తప్పైతే క్షమించండి అన్నాడు చరణ్. చాలా సంతోషం బాబు. మీ అమ్మగారి గురించి, మీ కుటుంబం గురించి విని ఉన్నాం. ఇప్పుడు మీ మాటల్లో మరింత తెలుసుకున్నాం. మీకు ఏ విధమైన లోటుపాట్లు జరగకుండా అన్నీ సవ్యంగా జరుపుతాము. మిమ్మల్ని ఏమాత్రం నొప్పించం అంది పల్లవి తల్లి. అయ్యో, నేను మిమ్మల్ని ఇలాగే చేయండి అని చెప్పడానికి రాలేదండి.
ఒకరి మనసులో మాట ఇంకొకరితో అనుకుని పెళ్లి పనులకు పూనుకోండి అని చెప్పడానికి మాత్రమే వచ్చాను అన్నాడు చరణ్. అలాగే బాబు అన్నారు పల్లవి తల్లిదండ్రులు. అతను అన్నట్టుగానే ఆ రోజు మధ్యాహ్నానికి బంధువు ఒక ఆయనతో డబ్బు పంపి కోడలికి ఇష్టమైన నగ చీర కొనుక్కోమన్నారండి అన్న విషయం చెప్పి పంపారు. మేం కొనుక్కోవటం ఏమిటండి, కాబోయే అత్తగారు ఆమె కోడలికి ఏం పెట్టాలనుకుందో అవన్నీ స్వయంగా ఎంపిక చేసి కొనిపెట్టమనండి. ఆమెకు తెలియదా ఆమె కోడలికి ఏం బాగుంటాయి అన్నది అని సర్ది చెప్పి వచ్చిన బంధువుని వెనక్కి పంపారు. మళ్ళీ ఒక గంటలో చరణ్ తల్లి నుండి ఫోన్. అమ్మాయిని తీసుకుని షాపింగ్కి రండి అంటూ. పల్లవి మీ ఇష్టం ఆంటీ, అయినా నాకు అంత బరువైన విలువైన నగలు వద్దండి అని చెప్పింది. అమ్మాయికి ఏం నగలు ఉన్నాయి, ఏం లేవు, ఏం కావాలి అలాంటి విషయాలతో ఓ అరగంట మాట్లాడి అన్నీ తెలుసుకుని కావలసినవి అన్నీ కొని తెల్లవారేటప్పటికి బ్లౌజ్తో సహా అన్నీ రెడీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. చూసిన వారందరూ ఆమె సెలక్షన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటుంటే ఏమో అనుకున్నాను, మా అత్తయ్య గారి టేస్ట్కి తిరుగులేదు అనుకుంది పల్లవి. చూడచక్కని ఎంపికతో సంప్రదాయంగా అన్నీ పెట్టి తాంబూలాలు మార్చుకుని పెళ్లికి తేదీని నిర్ణయించుకుంటూ కళ్యాణ మండపాలు అవి బోలెడు ఖర్చు, ఆడంబరాలు భోజనాల సమయంలో నిలబడి తినటాలు, వెనుక నిలబడి కాచు కూర్చోవటాలు సంతోషం లేకుండా చేస్తున్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయిని మా ఇంటికి పంపితే విశాలమైన స్థలంలో మా ఇంటి ముందు పెళ్లి చేసుకుంటాం అన్నారు చరణ్ తల్లిదండ్రులు. మీ ఆలోచన బాగుంది, నేను అమ్మా నాన్నలని ఒప్పిస్తాను అని పల్లవి కూడా హామీ ఇచ్చేసింది. తల్లిదండ్రులని ఒప్పించింది. పెళ్లి ఖర్చులకు గాను కొంత డబ్బు అమ్మాయి తరపు వాళ్ళు ఇస్తారు, ఆ డబ్బుని పుచ్చుకోవాలి అన్న మాట తీసుకుని ఆ ఒప్పందంతోనే అమ్మాయి తరపు వాళ్ళు పెళ్లి జరపటమనే వేడుకుని చరణ్ వాళ్ళ పల్లెటూరుకి మార్చేశారు. ఆ పెళ్లిలో పెళ్లి కూతురి కన్నా ఎక్కువ అలంకరణతో ఎబ్బెట్టుగా విచిత్రమైన వస్త్రధారణతో ఉన్న పెద్ద కోడలిని అందరూ విచిత్రంగా చూస్తుంటే సంస్కారం తెలియని, నాగరికత తెలియని మూర్ఖులు అని తిట్టుకుంటూ పల్లవిని చూసి మూతి ముక్కు విరుస్తూ ఆపసోపాలు పడింది పెద్ద కోడలు. ఆమె తరపు బంధువులు పల్లవి పుట్టింటి వారిని కడు బేదవారుగా వర్ణించి పెళ్లి చేసే స్తోమత కూడా లేదని హేళన చేయటం చూసి పెళ్లి అవుతుండగానే చరణ్ తల్లి ఒక విషయాన్ని ప్రకటించారు. ఈ పెళ్లి ఖర్చుకు గాను పల్లవి తల్లిదండ్రులు అక్షరాల 5,00,000 రూపాయలని బలవంతంగా తన చేతికి ఇచ్చారని, ఆ మొత్తాన్ని వారి పేరిట ఒక అనాథ శరణాలయానికి విరాళంగా ఇవ్వటం జరిగిందని చెప్పారు. ఆ శరణాలయం నుండి అతిథిగా హాజరైన వ్యక్తి వెంటనే వేదికపైకి వెళ్ళి ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ పెళ్లిళ్ళకి, పుట్టినరోజులకి, శుభకార్యాలకి స్తోమతని మించి ఖర్చు పెట్టడం, అవి మిగిలిపోయి చెత్త కుండీల పాలు చేయటం కన్నా కూడా ఆర్తులకి అన్నార్తులకి ఉపయోగపడే విధంగా పెద్ద మనసుతో వ్యవహరించాలని అభ్యర్థించటం అందరినీ ఆలోచింపజేసింది. ఈ పెళ్లికి నేను వెళ్ళాను. చరణ్ తల్లిగారు మా వద్దకు వస్తూ ఉంటారు. ఆమె ఆలోచన పరురాలే కాదు, ఆచరణీయురాలు కూడా. మీ ఫోటో ఇవ్వండి, ఒక పరిచయం ఇవ్వాలి అని అడిగితే నవ్వుతూ సున్నితంగా తిరస్కరించి నా ఆలోచన పంచుకోవాలి కానీ నేనెవరు, ఎలా ఉంటానో అందరికీ చూపించటం ముఖ్యం కాదుగా అన్నారు. అందుకే ఆమె పేరు చెప్పలేదు కానీ ఆమె పేరు చరణ్ వాళ్ళమ్మ. చరణ్ వాళ్ళమ్మ కథ విన్నారు కదా ఫ్రెండ్స్. రచన వనజ తాతినేని. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలను ఈ ఛానల్లో చాలా పొందుపరిచాను, వాటిని కూడా వింటూ ఉండండి. విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల సమాహారం
వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.